తెలంగాణ ఓటర్లు వైసీపీకి సవాల్గా మారారా? ఇంకా చెప్పాలంటే కంగారు పెట్టేస్తున్నారా? వాళ్ళని అడ్డుకోవడానికి ఉన్న మార్గాలన్నిటి కోసం ఏపీ అధికార పార్టీ అన్వేషిస్తోందా? అదేంటి, తెలంగాణలో అసలు రాజకీయ ఉనికి లేని వైసీపీకి అక్కడి ఓటర్లంటే భయం ఎందుకు? వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఏంటని డౌట్గా ఉందా? కానీ అక్కడే ఉంది అసలు మ్యాటర్. అదేంటో మీరు చూసేయండి. తెలంగాణలో టీడీపీ సానుభూతి పరులు ఇప్పుడు ఏపీలో వైసీపీకి సవాల్గా మారారట. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో సెటిల్ అయిన టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్ గెలుపు కోసం శక్తియుక్తులన్నీ ఒడ్డారన్నది వైసీపీ లెక్క. టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవటమే కాకుండా అనధికారికంగా కాంగ్రెస్ గెలుపు కోసం ఆ పార్టీకి చెందిన వారు కృషి చేశారని అంటుంది ఏపీ అధికార పార్టీ. ఎన్నికల ప్రచారంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కాంగ్రెస్ జెండాలు కలిసి కనిపించాయి. ఫలితాలు వచ్చాక జరిగిన సంబరాల్లో నేరుగా గాంధీభవన్ ముందే తెలుగుదేశం జెండాలు రెపరెపలాడాయి. అంతవరకు ఓకే. అది ఆ రెండు పార్టీల వ్యవహారం అనుకున్నా, ఇక ఏపీ ఎన్నికల సీజన్ ప్రారంభమవుతున్న సమయంలో ఓటర్ల మైగ్రేషన్ వైసీపీని టెన్షన్ పెడుతుందట. తెలంగాణలో మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ మద్దతుదారులైన ఏపీ సెటిలర్స్ తమకు సవాల్గా మారతారని అంచనా వేస్తుంది వైసీపీ. వారంతా తెలంగాణలోని తమ ఓట్లను రద్దు చేసుకుని కొత్తగా ఏపీలో ఎన్రోల్ చేసుకోబోతున్నారట. ఏపీ గడ్డపై జరిగే ఎన్నికల్లో వీరంతా టీడీపీ జనసేనకు అనుకూలంగా ఓట్లు వేస్తారన్నది వైసీపీ భయంగా చెబుతున్నారు. టీడీపీ సపోర్టర్స్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో తాజాగా ఆ పార్టీ ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టిందన్న సమాచారంతో అలర్ట్ అయింది వైసీపీ. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వారు తిరిగి ఏపీలో కొత్త ఓటర్లుగా నమోదవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ నేతలు. అయితే ఇక్కడే టెక్నికల్ పాయింట్ లేవనెత్తుతున్నారట టీడీపీ సానుభూతి పరులు. రెండు చోట్ల ఓట్లుంటే ఇబ్బంది, కానీ ఒక చోట వదులుకొని మరో చోట నమోదు చేసుకుంటే ఇబ్బందేంటి? సాంకేతికంగా సమస్య ఏంటన్న ప్రశ్న లేవనెత్తుతున్నారట. ఈ టెక్నికల్ అంశం ఆధారంగా 6 నెలలు తిరగకుండానే మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఈ వర్గం రెడీ అవుతుందంటున్నారు పరిశీలకులు. 2018 ఎన్నికల సమయంలో కూడా ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరించిందట టీడీపీ. అయితే ఇక్కడ చిన్న మెలిక ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎవరైనా ఓటర్గా నమోదు చేసుకోవాలనుకుంటే ఆ ప్రాంతంలో వారు నివసిస్తూ ఉండాలి. వేరే చోట స్థిరపడి తాత్కాలికంగా ఎక్కడైనా ఓటర్లుగా నమోదు చేసుకుంటే ఈసీ అనుమతించదు. సదరు వ్యక్తులు స్థానికంగా నివాసం ఉంటున్నారా లేదా అన్నది నిర్ధారించుకున్న తర్వాతే ఓటర్ గుర్తింపు కార్డును జారీ చేస్తుంది. నిబంధన ఉండటం వరకు బాగానే ఉంది, కానీ ఒక రాజకీయ పార్టీ నేరుగా రంగంలోకి దిగి డ్రైవ్ చేస్తూ ఓటర్లను నమోదు చేయిస్తుంటే ఆ రూల్ ఎఫెక్ట్ పెద్దగా ఉండబోదని వైసీపీ వర్గాలే అంటున్నాయి. పైగా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి వలస వస్తున్న వీరందరికీ ఏపీలో తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఉంటారు. వారి అడ్రస్లు ఇచ్చి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు వచ్చేవారిని మేనేజ్ చేయడం పెద్ద కష్టం కాదన్న చర్చ జరుగుతుంది. అయినా సరే అన్నట్టుగా వైసీపీ మాత్రం ఇలా తెలంగాణలో ఓటేసిన టీడీపీ మద్దతుదారులు ఎంతమంది, ఎవరెవరు, వారిలో ఎందరు ఇప్పుడు మళ్లీ ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారన్న లెక్కల్ని మాత్రం తవ్వితీస్తుందట. ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎంత మేరకు ఈ డబుల్ ఎంట్రీ ఓటర్లను అడ్డుకోగలుగుతామోనన్న ఆందోళన మాత్రం వైసీపీ వర్గాల్లో పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో మరో చర్చ కూడా ఉందట. వాళ్ళు వాళ్ళ సానుభూతి పరుల ఓట్లు నమోదు చేస్తే మనం మాత్రం మన వాళ్ళ ఓట్లు ఎందుకు ఎక్కించకూడదన్న చర్చ కూడా మొదలైందట వైసీపీ వర్గాల్లో. చివరికి ఇది ఎట్నుంచి ఎటు దారి తీస్తుందో చూడాలి.